గ్రామం నుండి ఉప్పల్ వరకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీస్ ను ప్రారంభించి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామంలో కొరటికల్ ఉప్పల్ నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా బస్సును నడుపుతూ సర్వీసును ప్రారంభించడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సర్వీసు వల్ల ప్రతిరోజు ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, వృద్ధులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజల అవసరాలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఆలేరు నియోజకవర్గంలో మరిన్ని మెరుగైన ఆర్టీసీ సేవలు అందించే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త బస్సు సర్వీసులు ప్రారంభించడంతో పాటు ఇప్పటికే ఉన్న సర్వీసులను బలోపేతం చేస్తున్నామని వివరించారు. గతంలో నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీ ప్రస్తుతం క్రమంగా లాభాల బాట పడుతోందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం లభించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తూ ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తారని ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య స్పష్టం చేశారు. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి సహకారం, ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో ఏదైతే ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పిస్తా అని చెప్పినామో, ప్రభుత్వం గెలవగానే ప్రజలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన ఈ ప్రజాప్రభుత్వం మారుమూల గ్రామాలకు, తండాలకు, అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ఏదైతే మొన్న ఈ కొరటికల్ సంబంధించి సర్పంచ్ ఎలక్షన్లో మాటిచ్చినట్టుగా ప్రజాప్రభుత్వం ఇక్కడ వంగాపల్లి కూడా రిక్వెస్ట్ స్టాప్తో పాటు వంగాపల్లి, అదేవిధంగా తేరాల, ఇక్కడ కొరటికల్ వయా ఉప్పల్ వరకు కూడా ప్రజల సౌకర్యార్థం, ముఖ్యంగా విద్యార్థుల సౌకర్యార్థం కూడా ఈ రవాణా సౌకర్యాన్ని కల్పించిన ప్రజాప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ డిఎం గారు చొరవతోటి ఏ రూట్లు వేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుంటుంది, ఎక్కడ విద్యార్థులు ఎక్కువ కూడా ప్రయాణం చేస్తున్నారు, ముఖ్యంగా మహిళలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ప్రతి రూట్ కవర్ చేస్తాను. ఆలేరు నియోజకవర్గంలో అన్ని రూట్లకు, అన్ని గ్రామాలకు కూడా ఈ బస్ సౌకర్యం కల్పిస్తున్నటువంటి మా డిఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆర్టీసీని ఈ ప్రభుత్వంలో విలీనం చేయడమే కాదు, లాసులో ఉన్నటువంటి ఆర్టీసీని, నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని ఇలా లాభాల బాట తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ వల్లనే మళ్ళా ప్రజా రవాణా సౌకర్యం మెరుగైనటువంటి విధంగా ముందుకు పోతుంది. కాబట్టి ఈ ఆత్మకూరు మండలంలో మొన్న సర్పంచ్ ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారం ఇక్కడ కొరటికల్కు బస్సు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చినాం. అదే ప్రకారం ప్రభుత్వం మాట మీద ఉండి గౌరవ మంత్రి గారు ప్రత్యేక చొరవతోటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మాకు ఈ బస్సు వేయడం చాలా సంతోషం. అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తాం, ప్రజా రవాణాను మెరుగుపరుస్తాం. ముఖ్యంగా మా అక్కా చెల్లెలు, మహిళలు ఉచితంగా బస్సును వాడుకొని, గతంలో బస్సులకు ఓనర్లు అంటే ఆదాని, అంబానీ, అమేజాన్ ఉండే, ఇలా మా మహిళా సంఘాలు, మా మహిళలు బస్సులకు ఓనర్లు అవుతారు. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం, ఇది మా అక్క చెల్లెల ప్రభుత్వం, మా తల్లుల ప్రభుత్వం. కాబట్టి ఈ బస్సును సద్వినియోగం చేసుకొని అన్ని రూట్లకు బస్సు సౌకర్యం కల్పించిన మా డిఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.